ఇరిగేషన్ శాఖ సలహాదారు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ అధికారి, ఆయన దాన్ని చట్టబద్ధంగా రిజెక్ట్ చేశాడట. నారాయణ అనేది రిజెక్ట్ చేసినప్పుడు ఏందని చెప్పి మళ్ళీ మాట్లాడి సెట్ చేసుకోవాలి కదా, అది కూడా పట్టించుకోలేదు. ఫైనల్గా ఈ కార్యాలయాలు అనేటువంటిది అంటే ప్రతీకారం అన్నటువంటిది పీక్ స్టేజీ ఎట్లాగెళ్ళిందంటే ఒక వ్యవస్థని పెకిలించేయాలి అన్నటువంటి స్టేజ్లోకి వెళ్ళింది. అక్కడది పెకలిస్తున్నారు. టోటల్గా స్టేట్ వైడ్గా రాజశేఖర రెడ్డి అనే పేరు కనబడకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే పేరు కనబడకూడదు, వైఎస్ విగ్రహాలు కనబడకూడదు, జగన్ బొమ్మ కనబడకూడదు, రంగులు కనబడకూడదు, అట్లాగే వాళ్ళ కార్యాలయాలు కనబడకూడదు. వైఎస్ఆర్సీపీ వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయాల దగ్గర అవుతుంది అంటారా? ఇది ఇంకా ముందుకు వెళ్తుందా? ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, వాళ్ళ శిలాపలకాలు ఇవన్నీ అయ్యే కాదు, నాయకుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, తలకాయలు పగులుతున్నాయి. కాకపోతే విచిత్రం ఏంటంటే ఇంతకుముందు అప్పుడప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, రోజు జరగల, ఒకేసారి విధ్వంసం జరగల. అప్పుడు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదను, లేకపోతే చంద్రబాబు గారి ఇంటి దగ్గరకు, లేకపోతే కనుక ఏదో కొన్ని సంఘటనలుగా జరిగినాయి, ఒకటో రెండో మూడో అట్లా. దానికే చాలా పెద్ద ఎత్తున మాట్లాడాం మనం.